Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic 1వ తరగతి నుండి 6వ తరగతి వరకల తెలుగు ప్రాక్టీస్ బీట్స్. లెట్ us start now. వెన్నెలకంటి రాఘవయ్య గారి బిరుదు. నెల్లూరు గాంధీ, తెలుగుదేశం, ఆంధ్ర పితామహుడు, ఆంధ్ర ఉక్కు మనిషి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నెల్లూరు గాంధీ. క్రింది వాటిలో పివి నరసింహారావు గారి బిరుదు. బాలమిత్ర, బాలరత్న, బాలబంధు, నవరత్న. ఆప్షన్ 3 బాలబంధు. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. తృప్తి, మమకారం, ధర నిర్ణయం, త్రిజట స్వప్నం. పద్యం చారిత్రక కథ, కథానిక, కథ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తృప్తి అనేది కథానిక, మమకారం అనేది కథ, ధర నిర్ణయం చారిత్రక కథ, త్రిజట స్వప్నం అనేది పద్యం. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. అమ్మఒడి, సమయస్ఫూర్తి, మన మహనీయులు, సుభాషితాలు. వ్యాసం, శతక పద్యాలు, కథ, గేయం. ఆప్షన్ 2 అమ్మ ఒడి అనేది గేయం, సమయస్ఫూర్తి అనేది కథకు సంబంధించిన ప్రక్రియ, మన మహనీయులు వ్యాసం, సుభాషితాలు, శతక పద్యాలు. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. మా కొద్దీ తెల్లదొరతనము, మేలుకొలుపు, డూడు బసవన్న, ఎంత మంచి వారమ్మ, వ్యాసం, గేయం, పద్యం, జీవిత చిత్రం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మా కొద్ది తెల్లదొరతనము అనే పాఠము గేయ ప్రక్రియ ఏంటంటే గేయము. మేలుకొలుపు పద్యం, డూడు బసవన్న జీవిత చిత్రం, ఎంత మంచి వారమ్మ అనేది వ్యాసం. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. అమ్మ ఒడి, తృప్తి, మా కొద్ది తెల్లదొరతనము, సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి దేశభక్తి, మానవ విలువలు, తల్లి ప్రేమ. ఆప్షన్ 1 అమ్మ ఒడి అనేది తల్లి ప్రేమ గురించి తెలియజేస్తుంది. తృప్తి అనేది మానవ విలువల గురించి. మా కొద్ది తెల్లదొరతనము అనేది దేశభక్తి గురించి. సమయస్ఫూర్తి గురించి. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. మన మహనీయులు, సుభాషితాలు, మమకారం, మేలుకొలుపు, నైతిక విలువలు, దేశభక్తి, సమానత్వం, భాషాభిరుచి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మన మహనీయులు అనేది దేశభక్తి గురించి తెలియజేస్తుంది. సుభాషితాలు నైతిక విలువల గురించి. మమకారం అనేది భాషాభిరుచి. మేలుకొలుపు సమానత్వం గురించి తెలియజేస్తుంది. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ధర నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడు బసవన్న, ఎంత మంచి వారమ్మ. స్థల పురాణం, సహానుభూతి, సంస్కృతి, జీవన వైవిధ్యం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ధర నిర్ణయం అనేది స్థల పురాణం గురించి తెలియజేస్తుంది. త్రిజట స్వప్నం అనేది సహానుభూతి. డూడు బసవన్న అనేది సంస్కృతి గురించి. అలాగే ఎంత మంచి వారమ్మ అనేది జీవన వైవిధ్యం గురించి తెలియజేస్తుంది. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి.
మూడు చేపలు, పెన్నేటి పాట, ఇట్స్ పండగ, నవ్వుల తాతయ్య, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గిడుగు వెంకట రామమూర్తి, విద్వాన్ విశ్వం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మూడు చేపలు అనేటువంటి పాఠంను రచించినటువంటి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పెన్నీటి పాట విద్వాన్ విశ్వం, ఇట్స్ పండగ గిడుగు వెంకట రామమూర్తి, నవ్వుల తాతయ్య చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది? లలిత, అనుమతి, తృణకంకణం, నా హృదయం. ఆప్షన్ 4 నా హృదయం అనేది ఆయన రచన కాదు. క్రింది వాటిలో రాయప్రోలు వారి బిరుదు? కోకిల స్వామి, కవి కోకిల, కవిత పితామహుడు, భావ కవిత భాస్కరుడు. ఆప్షన్ 3 కవితా పితామహుడు. అంబేద్కర్ రచించిన పుస్తకాల సంఖ్య 28, 32, 33, 36. ఆప్షన్ 2 32. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదులేవి? అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు, పద్మభూషణ్. ఆప్షన్ 4 ABC. ఈ మూడు బిరుదులు ఆయన యొక్క బిరుదులేనంట. రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథాలేవి? తృణకంకణం, రమ్యాలోకం, మాధురి దర్శనం. ఆప్షన్ 2 BC. రమ్యాలోకము, మాధురి దర్శనం అనేది ఆయన యొక్క లక్షణ గ్రంథాలు. నెక్స్ట్ ఏ. సాయం ఒక అనువాదకత, బి. జాక్ కూప్ దక్షిణాఫ్రికా నవల రచయిత. ఆప్షన్ 3 AB సరైనవే. చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచన కానిది ఏది? చిలుక గోరింక, మహోదయం, అన్నదమ్ములు, అల్లరిపిల్ల. ఆప్షన్ 4 అల్లరిపిల్ల అనేది ఆయన రచన కాదు. కొండవాగును చూడడానికి వెళ్ళిన వారిలో లేని వ్యక్తి? మస్తాన్, రామం, జావేద్, సూర్యం. మస్తాన్. బోయి భీమన్న నాటికలు ఏవి? పాలేరు, కూలిరాజు, కొత్త చొక్క. ఆప్షన్ 1 AB సరైనవే. పాలేరు, కూలిరాజు అనేవి ఆయన నాటికలు. బోయి భీమన్న గారి ఖండకావ్యాలు ఏవి? గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత, రక్త తర్పణం. AB సరైనవి. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేవి కరెక్ట్ ఆన్సర్. ఆమడ అంటే 9 మైళ్ళ దూరం, 8 మైళ్ళ దూరం, 7 మైళ్ళ దూరం, 6 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. విద్వాన్ విశ్వం రచనలు పేర్కొనండి. రాతలు గీతలు, పాపం, ప్రజావిరోధి, వడ్ల గింజలు. ఆప్షన్ 1 రాతలు గీతలు, పాపం, ప్రజా విరోధి అనేటువంటి ఆయన రాసినటువంటి రచనలు. నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనలు ఏవి? విలాసిని, తల్లి ప్రాణం, మార్గదర్శి, ఇలాంటి తవ్వాయి వస్తే. ఆప్షన్ 3 తల్లి ప్రాణం, మార్గదర్శి, ఇలాంటి తవ్వాయి వస్తే. చొప్పడిన అనగా ఉన్నట్టి అని అర్థం. ప్రాభవం అనగా గొప్పతనం అనే అర్థం.
ఆప్షన్ 3 రెండు కరెక్ట్ అయినటువంటి సెంటెన్సులు. 80s పండుగ చివరి రోజు పండుగను ఈ క్రింది పేరుతో పిలుస్తారు. మారు ఇటీష్, నూరు ఇటీష్, రొడ్డ కనుసు. ఆప్షన్ 1 మారు ఇటీషు, నూరు ఇటీషు రెండు సరైనవి. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. కొండవాగు, పెన్నేటి పాట, మంచి బహుమతి, జయగీతం. పఠనాభిలాష, మహనీయుల చరిత్ర, ప్రకృతి వర్ణన, పర్యావరణం. ఆప్షన్ 4 కొండవాగు అనేది ప్రకృతి వర్ణన గురించి తెలియజేస్తుంది. పెన్నేటి పాట పర్యావరణం, మంచి బహుమతి పట్టణాభిలాష, జయగీతం అనేది మహనీయుల చరిత్ర. క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. రవి, రామం, క్రాంతి, శ్రీను. ఇటీష్ పండగ, మంచి బహుమతి, కొండవాగు, సాయం. ఆప్షన్ 3 రవి, సాయం, రామం, కొండవాగు, క్రాంతి, ఇటీష్ పండగ, శ్రీను, మంచి బహుమతి. క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపరచండి. వడగళ్ళు, జయగీతం, పెన్నేటి పాట, తేనెకన్నా మధురం, తెలుగు. ఆరుద్ర, విద్వాన్ విశ్వం, ఏడిది కామేశ్వర, బోయి భీమన్న. ఆప్షన్ 2 వడగళ్ళు, ఏడిది కామేశ్వరరావు, జయగీతం, బోయి భీమన్న, పెన్నేటి పాట, విద్వాన్ విశ్వం, తేనెకన్నా మధురం, తెలుగు, ఆరుద్ర. విందు పాఠ్యభాగంలో తల్లి గురించి ఆలోచించి పదార్థాలు జాగ్రత్తగా మూటకట్టుకుని తెచ్చిన వారు. సూర్యుడు, వాయువు, వానదేవుడు, చంద్రుడు. ఆప్షన్ 4 చంద్రుడు. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశారనే ప్రతీతి. 33,000, 32,000, 34,000, 40,000. ఆప్షన్ 2 32,000. క్రింది వాటిలో తాళ్ళపాక అన్నమయ్య బిరుదు. కవితా పితామహుడు, సంకీర్తనాచారి, కవితా శంకరుడు, పదకవితా పితామహుడు. ఆప్షన్ 4 పదకవితా పితామహుడు. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక తెలివైనవాడు, నాటకర్త, విదూషకుడు, తెలివి తక్కువవాడు. విదూషకుడు. ఆప్షన్ 3 గోపాల్ తెలివి పాఠ్యభాగంలోని జయచంద్రుడు ఏ దేశ రాజు? ఢిల్లీ, రాజస్థాన్, మాల్య, కళింగ. ఆప్షన్ 3 మాల్య. క్రింది వానిలో ఒక జాతక కథ. గోపాల్ తెలివి, తెలివైన దుప్పి, చూడగంటి, కందిరీగ కిటుకు. తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథ. అనుభూతి గీతాలు అనేది ఎవరి కవితా సంపుటి? అద్దేపల్లి రామ్మోహన్ రావు, బసవరాజు అప్పారావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. ఆప్షన్ 3 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తేనెల తేటెల మాటలతో అనే పాఠంను రచించినది. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గురజాడ అప్పారావు, రావూరి భరద్వాజ్, వింజమూరి శివరామారావు. ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. స్వస్తి అనే పదానికి అర్థం విముక్తి, ఓంకారం, శుభం, విడుపు. ఆప్షన్ 3 శుభం. క్రింది వారిలో ఎవరి యొక్క గీతాలు జాతీయోద్యమ కాలంలో ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి? గురజాడ అప్పారావు, బసవరాజు అప్పారావు,
అడవి బాపురాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు గారు. గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది. కథ, వ్యాసం, గేయం, కథనం. గేయం. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత బసవరాజు అప్పారావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గురిజాడ రావూరి భరద్వాజ్. ఆప్షన్ 1 బసవరాజు అప్పారావు. కంటి సకలాండ కర్త నదిగుని గంటి, కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి. ఈ పంక్తులు ఏ పాఠంలోనివి? దేశమును ప్రేమించుమన్నా తెలుగు తల్లి చూడగంటి పడవ నడప ఊయి. చూడగంటి. శివాజీ తండ్రి పేరు శంభోజీ, వీరాస్వామి, దేశ్పతి, శివదేవ్. ఆప్షన్ 1 శంభోజీ. బాలాంత్రపు వెంకట నరసింహం ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు. ఆప్షన్ 1 తూర్పుగోదావరి. అవధాని రమేష్ రచన కానిది ఏది? కాసుల పేరు, ప్రతీకారం, దైవ నిర్ణయం, 3 మంచి కథలు. ఆప్షన్ 3 దైవ నిర్ణయం. అవధాని రమేష్ ఈ జిల్లాకు చెందినవారు? కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు. ఆప్షన్ 4 కర్నూలు. తెలుగు పూలు శతకం రాసిన వారు? నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఏనుగు లక్ష్మణ కవి. ఆప్షన్ 1 నార్ల చిరంజీవి. నెక్స్ట్, మతములు ఎన్ని ఉన్నా మానవత్వం ఒక్కటే అనే పద్యాన్ని రాసిన వారు? నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఏనుగు లక్ష్మణ కవి. ఆప్షన్ 2 నార్ల వెంకటేశ్వరరావు. మొక్కపాటి నరసింహ శాస్త్రి రచన కానిది ఏది? బారిస్టర్ పార్వతీశం, మొక్కుబడి, అభ్యుదయం, మామయ్య మంచోడు. ఆప్షన్ 4 మామయ్య మంచోడు అనే అటువంటి పాఠం నరసింహశాస్త్రి రచన కానిది. పార్వతీశం ఆడవాళ్ళు పెట్టుకునే టోపీని ఎక్కడ కొన్నాడు? చిన్నపట్నం, నిడదవోలు, మొగలితూరు. అసలు టోపీ కొనలేదు. ఆప్షన్ 1 చిన్నపట్నం. నెక్స్ట్, ఏ గుర్రం జాషువా బిరుదు కవి బ్రహ్మ? బి గుర్రం జాషువా స్వస్థలం వినకొండ. ఆప్షన్ 2 సెకండ్ సెంటెన్స్ గుర్రం జాషువా స్వస్థలం వినకొండ కరెక్ట్. తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? గేయం, కథ, గేయ కథ, వ్యాసం. గేయం. క్రింది వారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, మంచాల జగన్నాథరావు, కందుకూరి రామభద్రరావు. ఆప్షన్ 2 శ్రీశ్రీ. అనంతం ఎవరి ఆత్మకథ? కృష్ణశాస్త్రి, ఆరుద్ర, జాషువా, శ్రీశ్రీ. ఆప్షన్ 4 శ్రీశ్రీ. అనుంగు అన్న పదానికి అర్థము చందమామ, చాలా దూరం, ప్రియమైన, నవయుగం. ప్రియమైన. ఆప్షన్ 3 ప్రియమైన.
నెక్స్ట్ తల్లి భారతి వందనము గేయ రచయిత శ్రీశ్రీ కృష్ణశాస్త్రి, కందుకూరు రామభద్రరావు, దాశరథి కృష్ణమాచార్య. ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్య. క్రింది వారిలో యాత్రా స్మృతి అనే స్వీయ చరిత్ర ఎవరిది? దాశరథి కృష్ణమాచార్య, శ్రీశ్రీ కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు? శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్య, కృష్ణశాస్త్రి, ఆరుద్ర. ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య. సమరం శాంతి అనే నవల రచయిత? శ్రీశ్రీ, దేవులపల్లి, టాల్స్టాయ్, జీవి సుబ్రహ్మణ్యం. ఆప్షన్ 3 టాల్స్టాయ్. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు? ద్రవిడ, అంగ, వంగ, కళింగ. ఆప్షన్ 4 కళింగ. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం? రామాపురం, సీతాపురం, ధర్మవరం, రాఘవపురం. ఆప్షన్ 1 రామాపురం. క్రింది వాటిలో ఈసప్ కథకు చెందిన పాఠం? మంచి బాలుడు, జింక, మేమే మేకపిల్ల, నా బాల్యం. ఆప్షన్ 2 జింక. నూతిలో గొంతుకలు రచన క్రింది వారిలో ఎవరిది? ఆలూరి బైరాగి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, మాణిక్యం నరసింహారావు. ఆప్షన్ 1 ఆలూరి బైరాగి. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు? మధురాంతకం రాజారాం గారి, చింతా దీక్షితులు గారి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి, కందుకూరి రామభద్రరావు గారి. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తం గల పాఠం? జింక, మంచి బాలుడు, కలపండి చేయి చేయి, బావిలో నీళ్లు. మంచి బాలుడు. శ్రీశ్రీ గారి రచనలు ఏవి? మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఆప్షన్ 4 మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనేవి శ్రీశ్రీ గారి రచనలు. కృష్ణమాచార్యులు గారి రచనలు ఏవి? అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం. ఆప్షన్ 4 అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం అనేవి ఆయన రచనలు. చింతా దీక్షితులు రచనలు ఏవి? ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పెడతలు. ఆప్షన్ 2 అన్నీ సరైనవి. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? వాలకం అనగా తీరు, కాగు అంటే మరుగు, బుద్ధి అనగా ఆలోచన, తిన్నగా అనగా నేరుగా. సరికాని జత ఏది అంటే వాలకం అంటే తీరు, ఇది సరికాదంట. క్రింది జతలలో సరికాని జత? వేమన కడప జిల్లా, బద్దెన సుమతి శతకం, గువ్వల చిన్నోడు కడప జిల్లా, జంధ్యాల పాపయ్య శాస్త్రి విజయనగరం. ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి విజయనగరం అనేది సరికాని జత. క్రింది వారిలో విజయశ్రీ, కరుణశ్రీ కావ్యాలను రాసిన వారు? వేమన, బద్దెన, గువ్వలచనుడు, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి, దిలీప మహారాజు గురువు వశిష్ఠుడు. ఆప్షన్ 3 2 సరైనవి. మధురాంతకం రాజారాం ఏ జిల్లాకు చెందినవారు? చిత్తూరు, నెల్లూరు, కృష్ణా,
కడప. చిత్తూరు. ఆప్షన్ 1. మధురాంతకం రాజారాం గురించి సరైన అంశాలు ఇవి: 400 పైగా కథలు రాశాడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందడం, ఆప్షన్ 3 ఈ 2 సరైనవి, ఏబి సరైనవి. నెక్స్ట్, ఏ తెలుగు నెలలు 12, తెలుగు సంవత్సరాలు 60. ఆప్షన్ 3 ఏబి సరైనవి. పాపనవ్వు పాఠ్యభాగ రచయిత: వెలగా వెంకటప్పయ్య, సమతారావు, ఏలూరి ప్రభాకర్ శాస్త్రి, చింతా దీక్షితులు. ఆప్షన్ 3 వేలూరి ప్రభాకర్ శాస్త్రి. బొత్తుల పుట్ట పాఠ్యభాగ రచయిత: సమతారావు, వెలగా వెంకటప్పయ్య, జై సీతారాం, చింతా దీక్షితులు. ఆప్షన్ 4 చింతా దీక్షితులు. ఈ క్రింది వాటిలో ఏ చెట్లు చిలకలను రమ్మన్నవి? కొబ్బరి చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు. ఆప్షన్ 2 ఈ మామిడి చెట్టు, జామ చెట్టు చిలుకలను రమ్మన్నవి. పూచిన పూలు గేయంలో ఏ దేవుని గురించి ప్రస్తావన ఉంది? రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ. ఆప్షన్ 2 కృష్ణుడు. అప్పడాలు బజ్జీలు పాఠ్యభాగ ప్రక్రియ: గేయం, కథ, వ్యాసం, ఆత్మకథ. ఆప్షన్ 1 గేయం. చిచ్చుబుడ్డి పాఠ్యభాగ రచయిత: కస్తూరి నరసింహమూర్తి, పెద్దింటి సత్యనారాయణ, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, న్యాయపతి రాఘవరావు. ఆప్షన్ 2 పెద్దింటి సత్యనారాయణ. అమ్మమ్మ గారిల్లు పాఠం రచయిత: అలపర్తి వెంకట సుబ్బయ్య, చింతా దీక్షితులు, నాగభైరవ ఆదినారాయణ, గురజాడ అప్పారావు. ఆప్షన్ 1 అలపర్తి వెంకట సుబ్బయ్య. చైల్డ్ లైన్ నెంబర్ 1095, 1096, 1097, 1098. ఆప్షన్ 4 1098. ఉడతా ఉడతా ఊచి గేయ రచయిత: వెలగా వెంకటప్పయ్య, సమతారావు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, చింతా దీక్షితులు. ఆప్షన్ 2 సమతారావు. బావా బావా పన్నీరు గేయ రచయిత: వెలగా వెంకటప్పయ్య, సమతారావు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, చింతా దీక్షితులు. ఆప్షన్ 1 వెలగా వెంకటప్పయ్య. తాయిలం గేయ రచయిత: బివి నరసింహారావు, చింతా దీక్షితులు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆప్షన్ 1 బివి నరసింహారావు. తారంగం తారంగం గేయ రచయిత: చింతా దీక్షితులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, కస్తూరి నరసింహమూర్తి. ఆప్షన్ 1 చింతా దీక్షితులు. వందే మాతరం గేయ రచయిత: బంకించంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరంచారి, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడి మర్రి వెంకట సుబ్బారావు. ఆప్షన్ 1 బంకించంద్ర చటర్జీ. మా తెలుగు తల్లికి గేయ రచయిత: బంకించంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరంచారి, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడి మర్రి వెంకట సుబ్బారావు. ఆప్షన్ 2 శంకరంబాడి సుందరాచారి. జనగణమన జాతీయ గీతం రచయిత: బంకించంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరాచారి, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి. ప్రతిజ్ఞ రచయిత: బంకించంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరాచారి, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆప్షన్ 4 పైడిమర్రి వెంకట సుబ్బారావు. పడవ గేయ రచయిత: దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి, వేటూరి ప్రభాకర శాస్త్రి, సమతారావు,
తాళ్ళపాక అన్నమయ్య. ఆప్షన్ 1 దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. చందమామ రావే గేయ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి, వేటూరి ప్రభాకర శాస్త్రి, సమతారావు, తాళ్ళపాక అన్నమయ్య. ఆప్షన్ 4 తాళ్ళపాక అన్నమయ్య. మేలుకొలుపు గేయ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, సమతారావు, తాళ్ళపాక అన్నమయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఊహల ఊయల గేయ రచయిత్రి తురుమెల్ల ఇంద్రాణీదేవి, శకుంతలాదేవి, సంగం లక్ష్మీబాయి, ఇల్లిందుల సరస్వతీదేవి. ఆప్షన్ 1 తురుమెల్ల ఇంద్రాణీదేవి. ఇల్లు ఈగ గేయ రచయిత సమతారావు, వెలగా వెంకటప్పయ్య, వేటూరు ప్రభాకర్ శాస్త్రి, జై సీతారావు. ఆప్షన్ 4 జై సీతారావు. ఆట గేయ రచయిత ఆదర్శ సామ్రాట్, వేటూరు ప్రభాకర్ శాస్త్రి, తాళ్ళపాక అన్నమయ్య, సమతారావు. ఆప్షన్ 1 ఆదర్శ సామ్రాట్. ఎలుకమ్మ గేయ రచయిత చింతా దీక్షితులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, కస్తూరి నరసింహమూర్తి. ఆప్షన్ 4 కస్తూరి నరసింహమూర్తి. అమ్మ ఒడి గేయ రచయిత చింతా దీక్షితులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, కస్తూరి నరసింహమూర్తి. ఆప్షన్ 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి. శుభదాయిని గేయ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి, కస్తూరి నరసింహమూర్తి, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, చింతా దీక్షితులు. ఆప్షన్ 3 కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. చిలుకూరి దేవపుత్ర గారి నవల ఏకాకి నౌక చప్పుడు, అద్దంలో చందమామ, వంకర టింకర, 6 గ్లాసులు. ఆప్షన్ 2 అద్దంలో చందమామ. ఆతుకూరి మొల్లగారు మొల్ల రామాయణంలో రాసిన గద్య పద్యాల సంఖ్య 868, 871, 873, 878. ఆప్షన్ 2 871. Thank you friends. Please subscribe.